శబరిమలకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహిషిని చంపిన తర్వాత దేవతలందరూ ఎంతో సంతోషంతో పులుల రూపం దాల్చి ఆయనను తమపై ఎక్కించుకొని రాజ్యానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో దట్టమైన అడవిలో ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ఎవరో జపిస్తున్నట్లు అయ్యప్ప స్వామికి వినిపిస్తుంది. శబ్దం వచ్చిన వైపు అయ్యప్ప స్వామి వెళ్ళగా అక్కడ ఒక ముసలావిడ తపస్సు చేస్తూ కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి, ఎవరమ్మా మీరు ఇంత దట్టమైన అడవిలో తపస్సు చేస్తున్నారేంటి అని అయ్యప్ప స్వామి అడుగుతాడు. అప్పుడు ఆ ముసలావిడ కళ్ళు తెరిచి చూడగానే ఆమెకు అయ్యప్ప స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి లాగా కనిపిస్తారు. ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, నా పేరు శబరి అని చెబుతుంది. త్రేతాయుగంలో మా వంశానికి చెందిన శబరి రాముడి చేతిలో మోక్షం పొందింది. నేను కూడా మీ ద్వారా మోక్షం పొందాలి అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడుతుంది. ఆమె భక్తికి మెచ్చిన అయ్యప్ప స్వామి మోక్షం ప్రసాదిస్తుండగా ఆమె ఒక కోరిక కోరుతుంది. స్వామి, మీరు ఈ ప్రదేశంలోనే కొలువై ఉండాలని మాట తీసుకుంటుంది. దానికి అయ్యప్ప స్వామి నవ్వుతూ, సరే అమ్మా, ఇక నుండి ఈ ప్రదేశంలోనే కొలువై ఉంటాను. నన్ను దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు మాలలు వేసుకుని దీక్ష పాటిస్తూ ఇక్కడికి వస్తారు. నేను ఉండబోయే ఈ ప్రదేశాన్ని శబరిమల అని పిలుస్తారు. ఇక నుండి మీ పేరును ఎవరు మర్చిపోరు అని చెప్పి ఆమెకు వరం ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించినప్పటి నుండి ఆ కొండను శబరిమల అని పిలవడం మొదలు పెట్టారు. మీకు అయ్యప్ప స్వామి ఇష్టమైతే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.